ముందుగా శివరామయ్య గారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎవరు అధ్యక్షులైనా కూడా ఆ జిల్లా పార్టీ కార్యాలయాన్ని తన సొంత కార్యాలయంగా భావిస్తూ అమోఘమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు సంవత్సరాలుగా. వారు ఈ ఊరు వారు అవటం అదృష్టం. మంచి వ్యక్తులు 30 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. రావటం అదృష్టం. తెలుగుదేశం పార్టీకి మీ సేవలకు చంద్రబాబు నాయుడు గారి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మీ అందరి ప్రియతమ ఎమ్మెల్యే, సహనశీలి, సేవా తత్పరుడు, సింపుల్ మ్యాన్, నిజాయితీగా పనిచేస్తారు. ముఖ్యంగా పేదవాళ్ళ కోసం, అట్టడుగు వర్గాల వారి కోసం నిజాయితీగా పనిచేసేటువంటి శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కంతేటి బ్రహ్మయ్య గారికి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయశేఖర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు, అన్నిటికంటే ముఖ్యంగా దాతృత్వపు రాజకోట, తెలుగుదేశం పార్టీ కంచుకోట, భయం ఎరగని నడక ఉన్నటువంటి మోతడక గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా తిరిగి వారి తండ్రి గారి పేరును వాడుకొని మంచి హామీలు ఇచ్చి, అంటే అబద్ధాలు ఎంత బాగా చెప్పొచ్చా అని తెలియని విధంగా అబద్ధాలు చెప్పినా కూడా మీరెవరు పడకుండా ఆ రోజులో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తెప్పించారంటే మీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్. ఆ రోజును కూడా మరి గత 5 సంవత్సరాల్లో తెలిసింది, ఇప్పుడు ఇంకా అద్భుతమైన మెజారిటీ తీసుకొచ్చారు. వారందరూ చెప్పినట్టు, ఇందాక శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు, ఇది వాస్తవం కూడా. ఈ గ్రామం ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం బలమైన గ్రామ నాయకత్వం. అందులో తిరిగే లేదు. వాళ్ళు లేకుండా ఎమ్మెల్యే గారికైనా మాకైనా కూడా వాళ్ళు సమస్యలు తీసుకొస్తేనే మాకు తెలుస్తాయి. ఎందుకంటే మేము గ్రామాల్లో రోజు తిరగలేం. ఈరోజు మీ గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ, శ్రావణ్ కుమార్ గారు, గ్రామ నాయకులు. అవునా కాదా? గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో అద్భుతమైన సిమెంట్ రోడ్లు ఎప్పుడు వచ్చినాయి? 2014-19 మధ్య వచ్చినాయి. ఆ రోజు లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు వాడుకొని శ్రావణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి చేస్తే ప్రతి గ్రామంలో ఇటువంటి రోడ్లు ఉన్నాయి. తాడికొండ నియోజకవర్గంలో మీరు ఒకసారి ఊహించుకోండి, ఆ రోడ్లు ఆ రోజుల్లో ఆ సిమెంట్ రోడ్లు వేయకపోతే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఉండుంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో. ఆ సిమెంట్ రోడ్లు ఉన్నాయి కాబట్టి కనీసం గ్రామాల్లో అయినా అద్భుతంగా చక్కగా ఉంది. అది కూడా వారందరి కృషి అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు అన్ని చూస్తూ ఉంటే ఈ గ్రామంలో, సరే వాళ్ళు అడగాలి కాబట్టి అది అడుగుతా ఉన్నారు, కానీ ఇది పట్టణంతో సమానంగా ఉంది. ఈ గ్రామం ఎక్కడ పెట్టినా 4-5 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి. అద్భుతమైన బిల్డింగ్లు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా మంచి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని చెప్తా ఉన్నారు. సరే చిన్న చిన్న 1-2 ఉండొచ్చు, కానీ ఈ గ్రామం చాలా బాగుంది, పట్టణంతో సమానంగా ఉంది. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అందులో మీ అందరికీ అభినందనలు కూడా. అంత బాగా చేసుకున్నందుకు ఒక గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక సమిష్టి వాతావరణం కనిపిస్తూ ఉంది. అన్ని గ్రామాలు కనుక ఈ విధంగా ఉంటే దేశం, వారు చెప్పినట్టు ఇందాక, ఇండియా ఎక్కడో ఉండేది. ఏదేమైనప్పటికీ అది ఈ గ్రామం గురించి. రెండోది, ఈరోజు అందరూ మాట్లాడేటువంటి అమరావతి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీ పక్కనే ఉంది కాబట్టి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి, ఇప్పుడు హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ డెవలప్ అవడానికి 30-40 ఏళ్ళు పట్టుండొచ్చు, కానీ దాని గమనం అంతా మారింది మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీ పెట్టినప్పుడు. చంద్రబాబు గారి విజన్తో మొదలైంది. ఈ రోజున హైటెక్ సిటీ ప్రాంతంలో 130 నుంచి 140 కోట్ల రూపాయలు ఒక ఎకరం ఉంది.
అయితే అక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కూడా మీరు ఎవరన్నా కావాలంటే వెళ్ళి కొనడానికి ట్రై చేయండి. ఈ రోజున 20-30 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరం ఉంది 50 కిలోమీటర్ల దూరంలో. ఈ రోజున అమరావతి కూడా అదే విధంగా డెవలప్ అయితే కొన్ని రోజుల్లో, అంటే ఇమీడియట్ గా ఏదో 2 సంవత్సరాల్లోనో 3 సంవత్సరాల్లో అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను, కానీ ఒక 10 సంవత్సరాలు కనుక మీరు ఓపిక పట్టగలిగితే మీరు కూడా ఊహించని విధంగా ఈ ప్రాంతం డెవలప్ అవబోతా ఉంది. ఈరోజు వచ్చే 2-3 సంవత్సరాల్లో అద్భుతమైన రోడ్లు, అంతర్జాతీయ స్థాయి రోడ్లు. అంటే దానికి ఉదాహరణ ఇప్పుడు అమరావతి సిఆర్డిఏ బిల్డింగ్ చూస్తుంటారు మీరు అందరు వెళ్ళి. బిల్డింగ్ ఒక్కటైనా కూడా అన్నం ఉడికిందా లేదా అని తెలియాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలు. ఆ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ అమరావతిలో ఏం జరగబోతుంది అనేది. ఇలాంటివి ఈ రోడ్లన్నీ 2-3 సంవత్సరాల్లో అయిపోయి అనుకున్న బిల్డింగ్లన్నీ కూడా కన్స్ట్రక్షన్ మొదలైతే మూమెంటం వస్తుంది, అద్భుతంగా రాబోతున్నాయి. ఎందుకంటే మొన్నే మనం 16 సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ చేయబోయాం. ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి స్థలాలు ఇవ్వబోతా ఉన్నారు. బిట్స్ పిలాని ఇంజనీరింగ్ కాలేజీలు రాబోతా ఉన్నాయి. ఇట్లా రకరకాల ఇక్కడ వస్తాయి. కాబట్టి దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి 29 గ్రామాలు అక్కడ, అంటే మీరు పూలింగ్లు ఇవ్వలేదు కానీ ఇచ్చినటువంటి 29 గ్రామాల్లో కూడా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లన్నీ వెడల్పుగా, చక్కటి వీధి దీపాలు, స్టామ్ వాటర్ డ్రైనేజ్, అదేవిధంగా ఆ గ్రామాల్లో కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్, శ్మశాన వాటికలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇలాంటివన్నీ తీసుకొని ఆ 29 గ్రామాలు కూడా అద్భుతంగా పట్టణాలతో ఎలా డెవలప్ అవుతాయో ఆ విధంగా ఆ 29 గ్రామాలు డెవలప్ అవబోతా ఉన్నాయి. దాంతో పాటు ఈ ప్రాంతం కూడా నెక్స్ట్ డెవలప్ అయిన వెంటనే, ఆదాయం పెరిగిన వెంటనే మీ గ్రామానికి కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీ గ్రామంలోనే రూరల్ డెవలప్మెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద పికిల్ క్లస్టర్ ఒకటి పెట్టబోతా ఉన్నాం. ఒక 5 కోట్ల రూపాయలతో ఇక్కడ మీరు ల్యాండ్ కూడా ఇచ్చారు. అది నా డిపార్ట్మెంట్లోనే ఉంది. అది మనం ఓకే చేసాం. అది త్వరలో దాని కార్యరూపం దాల్చబోతా ఉంది. అదేవిధంగా కొంతమంది అనుకోవచ్చు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని అపోహలు ఉన్నాయి అమరావతి మీద. ఏమిటి అంటే అంతా వైజాగ్కి ఐటీ వెళ్ళిపోతా ఉంది, ఇక్కడ రేట్లు ఎట్లా పెరుగుతాయని. మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రోజున అమరావతిలో ఒకప్పుడు స్థలం ఎంత ఉంది? 20 లక్షలు ఉండేదేమో ఎకరం బాగా ఉంటే. ఈ రోజున పూలింగ్ ఇచ్చిన వాళ్ళందరూ 4-5 కోట్ల రూపాయలు అయినాయి. మీరు ఇచ్చినప్పుడు 20-30 లక్షల రూపాయలు ఉంటే ఈరోజు గవర్నమెంట్ 50,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడతా ఉంది. అంటే ఒక్కొక్క ఎకరానికి దాదాపుగా 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మనీ పెట్టి డెవలప్ చేస్తూ ఉంది. అంటే 50,000 కోట్ల రూపాయలు ఒక ప్రాంతంలో డెవలప్మెంట్కి 2-3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి చరిత్ర ఏ పట్టణానికి కూడా ఇండియాలో లేదు. ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. అవునా కాదా? ఇది వాస్తవమా కాదా? మీరే చెప్పండి. రెండోది, అంతా ఇక్కడే 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు మిగిలిన ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. అన్ని ప్రాంతాలని సమానంగా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ వాళ్ళు ఓట్లేశారు, రాయలసీమ వాళ్ళు ఓట్లేశారు. వాళ్ళందరూ ఓట్లేసి గెలిపిస్తేనే మనం ఈ రోజున ఈ అధికారంలో కూర్చొని ఈ ప్రాంతానికి చేయగలుగుతా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ గ్రామంలో ఏ విధంగా అయితే 2019లో మోసపోలేదో వైజాగ్లో 4 ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఆ ప్రాంతానికి కూడా కంపల్సరీగా చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఏమొచ్చినాయి? డేటా సెంటర్స్ వచ్చినాయి. ప్రస్తుతానికి డేటా సెంటర్స్కి కావాల్సినంత కరెంట్ కావాలి, వాటర్ కావాలి. ఆ డేటా సెంటరు మిగిలిన ప్రపంచాన్ని అండర్ సీ కేబుల్ ద్వారా కలిపేటువంటి పరిస్థితి. ఆ కేబుల్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడ మిగిలిన ప్రాంతాల ప్రజలు అంతా అమరావతిలో పెడితే మా పరిస్థితి అనేది రాకుండా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా బాగుండి మళ్ళీ గవర్నమెంట్ రావాలి. కాబట్టి అన్నిటినీ సమపాళ్లలో అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ తీసుకున్నారు. అయితే ఈ ప్రాంతం కూడా తప్పనిసరిగా అద్భుతంగా డెవలప్ అవుతుంది. అందులో సమస్య లేదు. మీరే చూస్తారు ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది. ఇంకొకటి, వైజాగ్లో అదే ఇప్పుడు రాయలసీమ ఉంది. రాయలసీమ ప్రాంతంలో కూడా అక్కడ కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఇక్కడ ఇంకా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రదేశం ఈ ప్రాంతంలో, వ్యవసాయం బాగా పండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఆ ప్రాంతంలో వ్యవసాయం కూడా చేసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి, ఎలక్ట్రానిక్ కి సంబంధించినటువంటి ఇవి చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇండస్ట్రీ పెట్టాలనుకునే వాళ్ళు ఈ రోజున ఒకప్పుడు లాగా మనమేదో పిలిచి మీరు ఇండస్ట్రీ పెట్టమంటే పెట్టే పరిస్థితి ఎక్కడా లేదు. వాస్తవం ఏంటంటే ప్రతి స్టేట్ కూడా ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఇస్తాం, కరెంటు బిల్లు మేమే కడతాం, మీ ఉద్యోగస్తుల జీతాలు మొదటి 2 సంవత్సరాలు మేమే ఇస్తాం, ఎంతో ఇన్సెంటివ్స్ ఇచ్చి అన్ని రాష్ట్రాలు ఈరోజు పోటీ పడేటువంటి పరిస్థితి. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసినప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళకి తెలిసేది కాదు. ఈ పోటీ తత్వంలో మనం ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి ల్యాండ్ చాలా తక్కువ. ఈ ల్యాండ్ 5, 10, 20 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ని 100 ఎకరాలు 200 ఎకరాలు వేరే సంస్థలకు ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ ల్యాండ్ రేట్స్ తక్కువ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి దృష్ట్యా అక్కడ డెవలప్ అవుతుంది. రాయలసీమలో కూడా అలా చేస్తూ ఉన్నారు. కానీ వేరే ఉద్దేశం కాదు అని మీరందరూ తెలుసుకొని, అక్కడక్కడ యూట్యూబుల్లో మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, 34,000 ఎకరాల భూమి తీసుకున్నప్పుడు దాదాపుగా ఒక 7,000 ప్లాట్లు, అంటే 60,000 ప్లాట్లు ఇచ్చారు. ఒక 7,000 ప్లాట్లోనే సమస్య ఉంది. అది కొద్దిమంది గబక్కన యూట్యూబ్కి వెళ్ళి ఎవరన్నా మాట్లాడినప్పుడు దయచేసి మీరంతా వాటిని అర్థం చేసుకోండి. వాటి వెనక ఉన్నటువంటి వ్యక్తిగతంగా కొంతమందికి సమస్యలు ఉన్నాయి. 100% అక్కడ నేను కరెక్ట్గా జరుగుతుంది, అధికారులు 100% కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. ప్రతి వ్యవస్థలో కూడా మీకు తెలియంది కాదు, కింది స్థాయి ఉద్యోగుల నుంచి చాలా వరకు అక్కడక్కడ అవినీతి పరులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో చిన్న చేసిన తప్పుల వల్ల మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అక్కడక్కడ. వాటన్నిటినీ శ్రావణ్ కుమార్ గారు కానీ మేము కానీ నారాయణ గారు కానీ కూర్చొని కరెక్ట్ చేస్తాం. దయచేసి మీరు అందరూ సహకరించి ఒక పాజిటివ్ వాతావరణంలో దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అష్ట కష్టాలు పడి చంద్రబాబు గారు అమిత్ షా గారితో మాట్లాడి ఫైల్స్ అన్ని మూవ్ చేసి దీనికి ఒక గెజెట్ నోటిఫికేషన్ తీసుకొస్తే ఈ అమరావతిని మళ్ళీ కదపాలంటే కదపలేరు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అంతా ముందుకు తీసుకువెళ్తా ఉంటే, మీరు ఈరోజు మన 2 రోజుల క్రితం సాక్షిలో పెద్ద ఆర్టికల్ రాశారు. ఏమని రాశారు? బిల్లు వెనక్కి చంద్రబాబుకు షాక్ అంట. చంద్రబాబు గారికి ఏమి షాక్? ఆయన 75 సంవత్సరాలు వచ్చినాయి, ఆయనకి కావాల్సిన కీర్తి అంతా వచ్చింది. ఈ రోజున చంద్రబాబు గారు తెలియని ప్రాంతం ఏమీ లేదు. ఆయన ఏమన్నా ఉండి ఈ ప్రాంతంలో ఉండి తింటారా చెప్పండి మీరు? ఆయన కూడా తినేది ఆయన మనలా కనీసం చికెన్ మటన్ కూడా ఎక్కువ తినలేరు. ఆయన తినేది మళ్ళీ ఆ జొన్నలు రాగులు హెల్త్ మీద. ఏం చేసుకుంటారు? ఆయనకి షాక్ ఏంటి? షాక్ ఎవరికి? ప్రజలకి షాక్ ఇది. ఈ విధంగా ఒక ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేయాలన్నా కూడా తప్పనిసరిగా ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని మొత్తాన్ని తీసుకొని ఈ ప్రాంతాన్ని అద్భుతంగా, గుంటూరు అంటే ఈ రోజున మొన్న మేము వెంగళాయపాలెంలో ఒక చెరువును డెవలప్ చేసాం. మీరు ఇక్కడ వాళ్ళు చూసారో లేదో తెలియదు, కానీ ఎప్పుడన్నా వెళ్ళి చూడండి. ఆ చెరువు ఇప్పుడు ఇండియా మొత్తానికి మోడల్ చెరువు అయింది. అదంతా చేసిన విధానంలో గుంటూరు ఖ్యాతి ప్రతి డాక్యుమెంట్లోనూ ఈరోజు గుంటూరులో చేసినటువంటి మోడల్ వెళ్తా ఉంది. గుంటూరు పేరు గర్వంగా ఇంకా ముందు ఇంకా రాబోతా ఉంది గుంటూరు అమరావతి. కాబట్టి మీరు చూపించినటువంటి అపూర్వ అభిమానానికి, మీరు వేసినటువంటి అంతటి మెజారిటీ తీసుకొచ్చినటువంటి మీ అభిమానానికి ఎట్టు పరిస్థితుల్లో కూడా తల వంచకుండా మీ మంచి కోసం చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.